ये व्हाट्सएप यूनिवर्सिटी में आदत हो गए कांग्रेस के खिलाफ बोलने का। तो ऐसे बातों से कुछ फायदा नहीं है, लोग इन लोगों को मानने वाले नहीं है। వాళ్ళు ఏ ఎలక్షన్కు ఆ ఎలక్షన్కు ఏ ఆలోచన కావాలనో ఆలోచన చేస్తారు. అప్పటికాటికి తాత్కాలికమైన లబ్ధి కోసం రాజకీయ ఫిరాయింపులు తప్పని ఒకరోజు మాట్లాడినరు. ఈ రోజు ఫిరాయింపులు లేకుండా ఏ రోజైనా వాళ్ళ డే తెల్లారుతుందా? ఇప్పుడు నేను బీజేపీ వాళ్ళు ఏం అడుగుతున్నారని కాదు, రిజర్వేషన్ ఎందుకు రద్దు చేయాలంటున్నారో దానికి సమాధానం చెప్పమంటున్నారు. వాళ్ళ అధికారంలో వాళ్ళు మమ్మల్ని అడిగేది ఏంది? వాళ్ళ చేతుల్లోనే అధికారం ఉంది. అడిగే బాధ్యత ప్రతిపక్షాంది, చెప్పే బాధ్యత పాలకపక్షాంది. వాళ్ళు చేస్తున్న తప్పులు మేము లేవనెత్తున్నాం, దాని మీద జవాబు చెప్పమని ఉంది. ఆమె స్పీకర్ గుండి చేసింది అంటున్నా. ఇప్పుడు నిర్ణయం చేయాల్సింది నరేంద్ర మోడీ గారు. ఆయనే ప్రధానమంత్రికి దేశానికి దిగిపోయిందా? దిగిపోతే మేము జవాబు చెప్తాం. ఆయన దిగిపోమని ఉంటే మేము వచ్చి కూర్చున్నాక నువ్వు చెప్పే అడిగే ప్రశ్నలకు అన్నిటికీ సమాధానం చెప్తాం. తప్పు అని నేను చెప్తున్నా. వారు మాట్లాడుతున్న తప్పుడు ప్రచారము. ఎవరిది తగ్గించి ఇవ్వలేదు, వాళ్ళకి అదనంగా ఇచ్చిండ్రు. వాళ్ళని కూడా బీసీ ఈ గ్రూప్లో చేర్చిండ్రు. అది మత ప్రాతిపదికన ఇచ్చిన రిజర్వేషన్ కాదు, వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ అట్లున్నది. వాళ్ళు దాన్ని వాళ్ళకి కావాల్సినట్టు అనుకూలంగా మార్చుకొని మాట్లాడుతున్నారు. జనాభాను లెక్కగట్టి జనాభా ప్రాతిపదికన మేము రిజర్వేషన్లు పెంచుతామని చెప్తున్నాము. మేము అందుకే బీసీ జనాభాను లెక్కించమని ఆదేశాలు ఇచ్చినాము. బీహార్లో మేము లెక్క పెట్టినాము, రాజస్థాన్లో మేము లెక్క పెట్టినాము, తెలంగాణలో మేము ఆదేశాలు ఇచ్చినాము. ఎక్కడెక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు మా ఉన్నాయో అన్ని దగ్గరలో మేము ఆదేశాలు ఇస్తున్నాము. కేంద్రంలో అధికారంకి వచ్చిన తర్వాత ఈ రిజర్వేషన్లు పెంచేది కూడా మేము అమలు చేస్తాము. ఎవరిని వాళ్ళని గుర్తించడానికి చేస్తున్న ప్రయత్నము, కులాల మధ్యలో చిచ్చు అనుకుంటే నరేంద్ర మోడీ గారు నేను బీసీ లీడర్ని అని చెప్తున్నాడు. ఆయన ఆర్టిఫిషియల్ బీసీ, కన్వర్టెడ్ బీసీ మీకు తెలుసు కదా. నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి కాకముందు వాళ్ళు ఫార్వర్డ్ కాస్ట్, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన సామాజిక వర్గాన్ని తీసుకొచ్చి బీసీలో కలిపిండు. నరేంద్ర మోడీ గారు కన్వర్టెడ్ బీసీ కాబట్టి ఆయనకు బీసీల పట్ల ప్రేమ లేదు. ఈ కన్వర్షన్స్తో కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆయనకు అవసరమైనప్పుడు ఆ కార్డు తీస్తాడు. मैं सबसे बड़ा बीसी नेता हूं, मैं बीसी है ना, इसीलिए कांग्रेस पार्टी मेरे को సతారే ఇట్లాంటి స్టేట్మెంట్లన్నీ ఆయన ఇస్తుంటాడు. ఆయన మీరు ఇన్ని అడుగుతారు. నేను ఒకటే ప్రశ్న లాస్ట్కి చెప్పి, ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత 2019 ఎలక్షన్ల ముందర మన్మోహన్ సింగ్ పాకిస్తాన్తో కలిసి నన్ను హత్య చేయడానికి కుట్ర చేసి నన్ను స్టేట్మెంట్ ఇచ్చిండా? 5 సంవత్సరాలు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ గారి మీద పాకిస్తాన్తో కలిసి నరేంద్ర మోడీ గారిని హత్య చేయడానికి కుట్ర చేసిండు, సుపారీ ఇచ్చిండని ఆరోపణ చేసిండు. ఇంతకంటే పచ్చి అబద్ధం ఈ భూ ప్రపంచం మీద ఏమన్నా ఉంటుందా? అయినా మీరు ఇంకా నరేంద్ర మోడీ గారు చెప్పేటివన్నీ మొత్తం ఏమంటారు, ఇంకా అంతకంటే సత్యహరిచంద్రుడే లేడన్నట్టుగా